పవన్ కళ్యాణ్ గారు వరదల్లో చిక్కుపోయిన వాళ్ళు కాపాడతాకి ఎక్కడికక్కడే సహాయక చర్యలు నిర్మిస్తూ 24/7 అక్కడే ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడే పార్టీ కార్యక్రమాలతో ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకుంటూ ప్రజలకు చేదోడు వాదులుగా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆలోచన ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసుకోవాలన్న ఆలోచన కాదు. కానీ అంటే ఏపీలో ఉన్న అభిమానులే కానీ ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కాడ ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక మనిషి మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏపీలో మన పవన్ కళ్యాణ్ గారు. ఎంతమందికి ఇబ్బంది వచ్చినా ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయినా నా పుట్టినరోజు చేసుకోవాలని కాదు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనుషులందరూ కలిసి వరద కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు తిరిగినా ప్రజలంతా ఏంటంటే ఆయన పండగ చేసుకోవాలని చేసుకుంటున్నారు. అలాగే నిరుపేదలు తిండి లేక బట్టలు లేక ఎంతో కొట్టుమిట్లాడుతున్న ఈ ప్రజలకి ఒక మంచి నా పుట్టినరోజు కాదు, నేను వెళ్ళి ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలన్న ఒక తాపత్రం అన్నది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఒక చంద్రబాబు నాయుడు దగ్గర, అలాగే ఏలూరు నియోజకవర్గంలో కాడ మరి చంటనే కాడ మరి ప్రతి డివిజన్లో కాడ టచ్ చేసుకుంటూ పింఛన్లు ఇచ్చుకుంటూ వర్షంలో తడిసి కాడ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నేనైతే నా వయసు 47 సంవత్సరాలు 48లోకి వస్తున్నా. 47 సంవత్సరాలు అయినా సరే నా వయసుకు తగ్గ పనులు నేను చేయాలి కానీ వయసుకు తగ్గ పనులు చేసే పనులు అయితే కాదు. కానీ అయినా సరే వాళ్ళు అంత వర్షంలో కాడ పింఛన్లు ఇచ్చుకుంటా వెళ్తున్నారంటే మరి మంచి నాయకులకే అలాంటి లక్షణాలు వస్తాయి. మరి ఇలాంటి నాయకుడిని అంతకుముందు ఎన్నుకున్నారంటే ఆయన కాడ గమనించాలని ఇప్పుడు ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గత వారం రోజుల ముందే ఏలూరులో కోలాహలంగా మొత్తం అనేక కార్యక్రమాలు నిర్వహించి రెడ్డప్పలనాయుడు గారి సహకారంతో రెడ్డప్పలనాయుడు ఆధ్వర్యంలో మొత్తం మీరు అందరూ కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది ఏంటి ఇప్పుడు ప్రజలకి ఏమైనా సంకేతం ఇవ్వడం కోసం లేకపోతే ఏంటి, ఏ రకంగా చూస్తున్నారు? సంగీతం గురించి కాదు, ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా మనిషి ఏం కాదు, ప్రజల్లో తిరిగిన మనిషి అయినా ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలన్న తాపత్రం మీద ఉండి ప్రజల్లోనే ఆయన మమేకం అవుతున్నాడు. అలాగనే అన్ని కార్యక్రమాల్లో కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మరి రెడ్డప్పలనాయుడు గారు ఎంత కార్యక్రమాలు చేస్తున్నారంటే మనుషులు ఒక గంట కాడ ఖాళీ లేకోకుండా మంగళవారం నాడు మొదలైన పండగని ఈ రోజు వరకు కాడ చేసుకుంటా మరి వరదల్లో కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళు చూస్తా ఇక్కడున్న ప్రజలు మీరు చేసుకోండి, ఎటువంటి గోల లేకుండా చక్కగా చేసుకోండి అని చెప్పేసి గబ్బర్ సింగ్ అన్న సినిమా కాడ మరి రాత్రి వేశారు. ఆ సినిమా సాక్షి తెలుసు. ఒకప్పుడు సినిమా కాడ ఆపిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సినిమాల మీద వీటి మీద చూపించుకోకుండా ప్రజలకు నేను ఏం చేయాలన్న ఆలోచన అన్నది ఆయన కాడ కలగాలి. ఇప్పుడు ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందో, ఇప్పుడు చేసే పరిపాలన ఎలా ఉందో అనేసి ఒక్కసారి మీరు గమనించండి. ఏపీ ప్రజలు మరి ఆ పద్ధతిగా వెళ్ళిపోతే ఇప్పుడున్న చేసే పద్ధతి ప్రకారంగా ప్రజల్లోనే మెదులుతూ ప్రజల్లోనే ఉంటే ఇప్పుడు కాదు ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా ఈ కూటమి అన్నది అలా సాగుద్దని నా సందేహం. థ్యాంక్ యూ అన్న.